ఈ వీడియోలో ఎటువంటి నాలెడ్జ్ లేకుండా ఈజీగా ఈ విధంగా థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలో తెలియజేస్తాను. వెల్కమ్ టు యూట్యూబ్ ల్యాండ్. ఈ ఛానల్లో యూట్యూబ్ గ్రోత్ చేసుకోవడానికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మిస్ కాకుండా చూడవచ్చు. వ్యూయర్స్, మన ఛానల్ కి రాగానే ఫస్ట్ కనిపించేది థంబ్నెయిల్. థంబ్నెయిల్ ద్వారా మన వీడియోలో ఏ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో వ్యూయర్స్ కి క్లియర్ గా అర్థమవుతుంది. వ్యూయర్స్ కి అర్థమయ్యే విధంగా మన థంబ్నెయిల్ ఉంటే మన వీడియోని క్లిక్ చేస్తారు, లేకపోతే కాంపిటీటర్స్ థంబ్నెయిల్ క్లిక్ చేస్తారు. దీని ద్వారా మన ఛానల్ కి వ్యూస్ మరియు సబ్స్క్రైబర్స్ కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. యూట్యూబ్ ఛానల్లో తొందరగా సక్సెస్ కావడానికి థంబ్నెయిల్ చాలా ఉపయోగపడుతుంది. థంబ్నెయిల్ క్రియేట్ చేయడానికి నేను చూపించే వెబ్సైట్ క్యాన్వా. దీని లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఈ లింక్ క్లిక్ చేయగానే డైరెక్ట్ గా మీకు క్యాన్వా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. క్యాన్వా వెబ్సైట్ లో థంబ్నెయిల్ క్రియేట్ చేయడానికి ముందుగా మనం క్యాన్వా అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి. ఇప్పుడు క్యాన్వా అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. స్టార్ట్ యువర్ ఫ్రీ ప్రో ట్రయల్ అండ్ గెట్ క్యాన్వా ఫ్రీ. ఈ టూ ఆప్షన్స్ ఒకటే, దేని మీదైనా క్లిక్ చేయొచ్చు. ఓకే, దీనిలో అకౌంట్ క్రియేట్ చేయడానికి మనకి చాలా ఆప్షన్స్ చూపిస్తాయి. కంటిన్యూ విత్ యాపిల్, గూగుల్, కంటిన్యూ విత్ ఫేస్బుక్, కంటిన్యూ విత్ మైక్రోసాఫ్ట్, కంటిన్యూ విత్ క్లవర్, లాగిన్ విత్ మొబైల్ అండ్ కంటిన్యూ విత్ ఈమెయిల్. నేను ఈమెయిల్తో ఎలా క్రియేట్ చేయాలో మీకు చూపిస్తాను. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏదైతే ఈమెయిల్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఈమెయిల్ ఇచ్చేయండి. కంటిన్యూ. తర్వాత ఇక్కడ మీ నేము, ఇది పాస్వర్డ్. ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వండి. మీరు కనెక్ట్ కావడానికి నేమ్ అడగదు. ఓకే, పాస్వర్డ్ అడుగుతుంది, మెయిల్ ఐడి అడుగుతుంది. కాబట్టి ఆ రెండింటిని సేవ్ చేసుకోండి. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను క్రియేట్ చేయడం లేదు. క్యాన్వా అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక ఆ అకౌంట్లోకి లాగిన్ అవ్వడానికి లాగిన్ మీద క్లిక్ చేయండి. ముందుగా మనం క్రియేట్ చేసుకున్న ఈమెయిల్ ఇక్కడ ఇవ్వాలి. అందుకు కంటిన్యూ విత్ ఈమెయిల్ మీద క్లిక్ చేయండి. మీరు ఏదైతే ఈమెయిల్ మీద అకౌంట్ క్రియేట్ చేశారో ఆ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వండి. ఈమెయిల్ ఇచ్చిన వెంటనే కంటిన్యూ మీద క్లిక్ చేయండి. తర్వాత మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వండి. లాగిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు క్యాన్వా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఇది క్యాన్వా వెబ్సైట్. చాలా ఇమేజెస్ ఉంటాయి. ఓకే, అవన్నీ చూడడం చాలా కష్టం, టైం తీసుకుంటుంది. కాబట్టి టాపిక్లోకి వెళ్దాం. క్యాన్వా అకౌంట్లో థంబ్నెయిల్ క్రియేట్ చేయడానికి సర్చ్ బార్లో థంబ్నెయిల్ అని ఇవ్వండి. నేను ఆల్రెడీ క్యాన్వా అకౌంట్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇవి నాకు చూపిస్తున్నాయి. మీరైతే యూట్యూబ్ థంబ్నెయిల్ అని క్లిక్ చేయగానే ఇది చూపిస్తుంది. థంబ్నెయిల్ క్రియేట్ చేయడానికి ముందుగా ఇక్కడ యువర్ ప్రాజెక్ట్స్ అనే ఆప్షన్ ఉంది. ఇది ఎందుకో తెలియజేస్తాను. యువర్ ప్రాజెక్ట్స్, దీనిలో మనం ముందుగా డిజైన్ చేసినవన్నీ ఇక్కడ చూపిస్తుంది. ఓకే, థంబ్నెయిల్ క్రియేట్ చేయడానికి టెంప్లెట్స్ మీద క్లిక్ చేసి యూట్యూబ్ థంబ్నెయిల్ అని ఇవ్వండి. నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను కాబట్టి యూట్యూబ్ థంబ్నెయిల్ అని ఇస్తున్నాను. ఇవ్వగానే మనకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం థంబ్నెయిల్ని 2 వేస్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ బ్లాంక్, అంటే ఏమీ లేకుండా మనమే చేసుకోవడం. సెకండ్ వన్ వచ్చి ఇక్కడున్న టెంప్లెట్స్ని యూజ్ చేసుకొని మనం థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఈ 2 పద్ధతులు నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. బట్ వీటిలో కొన్నిటిని మాత్రమే మనం యూజ్ చేసుకోగలం, కొన్నిటిని యూజ్ చేసుకోలేం. అదెందుకో తర్వాత తెలియజేస్తాను. థంబ్నెయిల్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ క్రియేట్ ఏ బ్లాంక్ యూట్యూబ్ థంబ్నెయిల్ మీద క్లిక్ చేయండి.
ఈ ప్లేస్లోనే మనం థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేసాం. థంబ్నెయిల్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుని మన వీడియోస్కి యాడ్ చేసుకోవచ్చు. సైజెస్ చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే క్యాన్వా అనేది థంబ్నెయిల్ సైజ్ అనేది డైరెక్ట్గా తీసుకుంటుంది కాబట్టి. ఓకే, ఈ వీడియోలో ఒకటి బ్లాంక్ నుంచి ఎలా చేయాలి అంటే మొత్తం మనమే చేయడం ఎలా, ఇంకొకటి కస్టమ్ టెంప్లెట్ యూజ్ చేసి ఎలా థంబ్నెయిల్స్ చేయాలో ఈ 2 మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను. థంబ్నెయిల్ క్రియేట్ చేయడానికి ముందుగా థంబ్నెయిల్ క్రియేట్ చేయడానికి యూజ్ చేసే ఈ పార్ట్స్ గురించి ముందుగా మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్ టెంప్లెట్స్. టెంప్లెట్స్ అంటే ఇక్కడున్న వాటిని ఏదైనా మీకు నచ్చిన డిజైన్ని సెలెక్ట్ చేసుకుని దాన్ని ఎడిట్ చేసి థంబ్నెయిల్గా క్రియేట్ చేయొచ్చు. ఓకే, సెకండ్ వన్ ఎలిమెంట్స్. మనం యారోస్ కానీ, లైన్స్ కానీ, ఫ్రేమ్స్ కానీ, సర్కిల్, స్క్వేర్, ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనకు ఏ ఆప్షన్ మన థంబ్నెయిల్లో యూజ్ చేసుకోవాలన్నా ఇవి ఎలిమెంట్స్. అప్లోడ్స్, ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే అప్లోడ్ మీడియా మనం ఏదైతే పిక్ని ఇక్కడ యాడ్ చేయాలి అనుకుంటామో దాన్ని సిస్టంలో నుంచి ఇక్కడికి ఈ క్యాన్వాలోకి డౌన్లోడ్ చేసుకోవడానికి ఇది అనేది అప్లోడ్ మీడియా అనేది యూజ్ అవుతుంది. టెక్స్ట్, ఈ టెక్స్ట్ అనేది మన థంబ్నెయిల్ క్రియేట్ చేయడానికి టెక్స్ట్ యాడ్ చేస్తాం కదా, దానికి ఈ టెక్స్ట్ అనేది యూజ్ చేస్తాం. బ్యాక్గ్రౌండ్, ఈ బ్యాక్గ్రౌండ్స్ కూడా మనం థంబ్నెయిల్ లాగా యూజ్ చేసుకోవచ్చు, అది లేకపోతే యూజ్ చేసుకోకపోవచ్చు, అది మన ఇష్టం. ఫస్ట్ టెంప్లెట్స్. ఓకే, ఫస్ట్ దీన్ని నేను డిలీట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను ఈ థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలో మీకు నేను చూపిస్తాను. ఈ థంబ్నెయిల్ క్రియేట్ చేయడానికి నేను యూజ్ చేసింది 4 పిక్స్. ఈ 4 పిక్స్ అనేవి ఇక్కడ ముందుగానే నేను క్యాన్వా అకౌంట్లో యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను యూజ్ చేసింది ఈ లెటర్స్. ఈ లెటర్స్ యూజ్ చేయడానికి నేను ఆన్లైన్ తెలుగు కన్వర్టర్ అనేది యూజ్ చేశాను. ఈ థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫస్ట్ మనకు బ్యాక్గ్రౌండ్లో ఏదైతే కలర్ కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవడానికి ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఒక క్లిక్ ఇస్తూనే ఇది ఇలా చూపిస్తుంది. ఇక్కడ మనకు నచ్చిన కలర్ని మనం బ్యాక్గ్రౌండ్గా యూజ్ చేసుకోవచ్చు. నేను యూజ్ చేసుకుంది ఇది కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకున్నది మనం యాడ్ చేయాల్సింది ఈ లెటర్స్. ఈ లెటర్స్ యూజ్ చేయడానికి నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. థంబ్నెయిల్. ఓకే, ఒకవేళ మనకి క్యాపిటల్ లెటర్స్ రావాలి అంటే క్యాప్స్ లాక్ అనేది ఆన్ చేసుకోవాలి. దీన్ని సెలెక్ట్ చేసుకున్నాక కాపీ చేసుకుని ఇక్కడ టెక్స్ట్ యాడ్ చేయడానికి టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. యాడ్ ఏ హెడ్డింగ్. ఈ హెడ్డింగ్లో టెక్స్ట్ యాడ్ చేయడానికి మనకి 3 ఆప్షన్స్ ఇచ్చారు. యాడ్ ఏ హెడ్డింగ్ అంటే పెద్ద లెటర్స్, యాడ్ ఏ సబ్ హెడ్డింగ్ అంటే హెడ్డింగ్ కన్నా చిన్నవి, యాడ్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ బాడీ టెక్స్ట్ అంటే కొంచెం చిన్నగా ఉంటుంది. ఓకే, మనం అక్కడ కాపీ చేసుకున్న థంబ్నెయిల్ని ఇక్కడ వచ్చి పేస్ట్ చేశాను. ఇక్కడ వచ్చి పేస్ట్ చేసిన తర్వాత మనకు నచ్చిన లెటర్స్ ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నది, బట్ నాకు ఇది అంటే చాలా ఇష్టం. నేను నా థంబ్నెయిల్స్ క్రియేట్ చేయడానికి ఇదే యూజ్ చేస్తాను, ఓస్వాల్డ్. ఓకే, తర్వాత మనం దీని యొక్క సైజ్ పెంచాలి అంటే ఇది ఇప్పుడు 50లో ఉంది, ఇక్కడ చూపిస్తుంది. దీన్ని నేను 100లో చేంజ్ చేస్తాను. హండ్రెడ్లో చేంజ్ చేయగానే ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ సింబల్ మారుతుంది చూడండి. ఇక్కడ సింబల్ మారేదాన్ని
సింబల్ మారిన తర్వాత మనం ఎక్కడికైనా డ్రాగ్ చేసుకోవచ్చు దీన్ని. ఓకే, ఒకవేళ మీకు ఏదైనా పొజిషన్ కావాలంటే టాపా, మిడిలా, బాటమ్, లెఫ్ట్, సెంటర్, రైట్ మీకు నచ్చిన ఆప్షన్స్ అనేది ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. తర్వాత నేను యూజ్ చేసింది ఇది అనేది వైట్ కలర్లో పెట్టాను కాబట్టి వైట్ కలర్లో ఎలా చేంజ్ చేయాలో ఫస్ట్ చూపిస్తాను. దీన్ని సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ కలర్స్ ఉంది చూడండి, ఇక్కడికి వెళ్ళి వైట్ ఇవ్వగానే వైట్గా చేంజ్ అయిపోతాయి అంతే. ఓకే, తర్వాత నేను యూజ్ చేసింది ఈ 3 పిక్స్ అనేవి యూజ్ చేశాను. ఫస్ట్ దాన్ని ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. పిక్స్ యాడ్ చేయడానికి అప్లోడ్స్లోకి వెళ్తాం. అప్లోడ్స్లోకి వెళ్ళి ఏం లేదు, ఇక్కడున్న పిక్స్ని ఇలా డ్రాగ్ చేయొచ్చు, లేదా దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సింబల్స్ యూజ్ చేసుకొని మనం ఎంత చిన్నవైనా చేసుకోవచ్చు, ఎంత పెద్దవైనా చేసుకోవచ్చు. ఓకే, నేను ఈ మాత్రం పెట్టాను. సెకండ్ వన్ ఇది. థర్డ్ వన్ ఇది. కొంచెం పెద్దగా చేస్తాను. ఓకే, ఇవి సెలెక్ట్ చేసుకున్నాక నేనేం చేశానంటే ఇక్కడ ఇంటూ మార్క్ అనేది ఇచ్చాను. ఎందుకంటే ఈ తమ్మునేల్ చూడగానే వ్యూయర్స్కి అర్థమయ్యేది ఏమంటే తమ్మునేల్ క్రియేట్ చేయొచ్చు, ఇవి లేకుండా అనేది నేను మెన్షన్ చేశాను. కాబట్టి ఇవి లేకుండా అని మెన్షన్ కనుక్కోవడానికి నేను ఇంటూ మార్క్ అనేది ఇచ్చాను. ఓకే, ఇంటూ మార్క్ ఎలా ఇవ్వాలో చూపిస్తాను. మన క్యాన్వాలో ఎటువంటి సింబల్స్ యూజ్ చేయాలి అనుకున్న ఎలిమెంట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి, మీకు నచ్చిన ఆప్షన్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇవి నేను ఎక్కువగా యూజ్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఫస్ట్ వన్ ఈ లైన్ యూజ్ చేశాను. ఓకే, ఈ లైన్ సెలెక్ట్ చేసుకోగానే మనం కలర్ మార్చడానికి దీని మీదకి వెళ్ళి వైట్ అనగానే వైట్ వచ్చేస్తుంది. దీన్ని అలాగే తీసుకెళ్ళి ఇలా అన్నిటికీ యాడ్ చేశాను. మనం ఎంత చిన్నవైనా పెట్టుకోవచ్చు, ఎంత పెద్దవైనా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టము. ఈ ఇంటూ ఉంది కదా, ఇది లైన్ అనేది సన్నగా ఉంది, దీన్ని బ్రైట్గా చేయాలి అంటే దీని మీద హైలైట్ చేయండి. చేసి ఇప్పుడు లైన్ వెయిట్ అనేది 5 ఉంది. ఇక్కడ మనం ఎంత మెన్షన్ చేసుకోవాలంటే అంత చేంజ్ అవుతుంది. చూడండి, నేను చేంజ్ చేస్తాను. ఇంత అవుతుంది. నేను 10 యూజ్ చేశాను నా దానికి. ఓకే, ఇలా ప్రతిదానికి లైన్స్ యూజ్ చేశాను.
మనకి ఎంత కావాలంటే అంతే పెంచుకోవచ్చు. నేను 10 మాత్రమే పెంచాను. లాస్ట్ వన్కి యాడ్ చేద్దాం లైన్ అనేది. లైన్ సెలెక్ట్ చేసుకొని మనకు ఎంత వెయిట్ కావాలంటే లైన్ వెయిట్ ఇక్కడ పెంచుకోవాలి. పెంచుకున్నాక దీన్ని ఏ పొజిషన్లో కావాలంటే ఆ పొజిషన్లో మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. ఓకే, ఈ 3 పిక్స్ యాడ్ చేసాము. నెక్స్ట్ మనం యాడ్ చేయాల్సింది క్రియేట్ చేయొచ్చా అనే వర్డ్ యాడ్ చేయాలి. థంబ్నెయిల్లో క్రియేట్ చేయొచ్చా అనే వర్డ్ యాడ్ చేయడానికి నేను ఆన్లైన్ తెలుగు కన్వర్టర్ అనేది యూజ్ చేస్తాను. క్రియేట్ చేయొచ్చా, దీన్ని ఈ థంబ్నెయిల్లో కాపీ చేస్తాను. ఇక్కడ యాడ్ చేయడానికి టెక్స్ట్, యాడ్ ఏ హెడ్డింగ్, ఓకే, ఓస్వాల్డ్ ఇచ్చాను. ఇది 50 ఉంది. దీని సైజ్ చేంజ్ చేయడానికి మరి పెద్దది క్రియేట్ చేయొచ్చు. ఇది యాడ్ చేశాను. నెక్స్ట్ మనం యాడ్ చేయాల్సింది ఈ ఇమేజ్. ఈ ఇమేజ్ని ఆల్రెడీ నేను క్యాన్వాలో యాడ్ చేశాను కాబట్టి అప్లోడ్స్. ఇది ఆ ఇమేజ్. మీకు నచ్చిన ప్లేస్లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకొని ఎంత కావాలంటే అంత డ్రాగ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నేను ఇలా పెట్టేశాను. ఈ వీడియోలో ఈ థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలో తెలియజేశాను. నెక్స్ట్ వీడియోలో ఈ థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలో తెలియజేస్తాను. ఎందుకంటే ఈ థంబ్నెయిల్ క్రియేట్ చేయడం వల్లనే వీడియో అనేది చాలా లెంత్ అయింది. మ్యాక్సిమం 15 మినిట్స్ అబౌవ్ ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలో ఈ థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలో తెలియజేశాను. ఓకే, ఇంకా ఈ వీడియోలో మీకు తెలియజేయాల్సింది ఆన్లైన్ తెలుగు కన్వర్టర్ గురించి. దీన్ని లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలి అంటే యూజ్ చేయండి. ఇది తెలుగు లెటర్స్ రావాలంటే 1 స్పేస్ బార్ ఇవ్వండి. అలాగే ఇంగ్లీష్ లెటర్స్ రావాలి అంటే బ్యాక్ స్పేస్ 2 టైమ్స్ యూజ్ చేయండి. ఓకే, ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఒకవేళ మీకు క్యాప్స్ లాక్ అంటే క్యాపిటల్ లెటర్స్ కావాలంటే క్యాప్స్ లాక్ ఆన్ చేసుకోండి, వస్తుంది. తెలుగు లెటర్స్ రావడానికి వన్ స్పేస్ బార్
యూజ్ చేయండి. ఓకే, ఇది ఆన్లైన్ తెలుగు కన్వర్టర్ గురించి. తెలుగు లెటర్స్ రావడానికి 1 టైమ్ స్పేస్ బార్ యూజ్ చేయండి. ఇంగ్లీష్ లెటర్స్ రావడానికి 2 టైమ్స్ బ్యాక్ స్పేస్ యూజ్ చేయండి. మనం ఏది అనుకుంటామో దాన్ని ఇంగ్లీష్లో రాస్తే మనకి తెలుగులో కన్వర్ట్ చేస్తుంది. ఇది ఈ తెలుగు కన్వర్షన్ యొక్క యూస్. మనం క్రియేట్ చేసిన థంబ్నెయిల్ని డౌన్లోడ్ చేసుకోవడానికి షేర్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ డౌన్లోడ్ బటన్ చూపిస్తుంది, దీని మీద కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనం క్రియేట్ చేసిన థంబ్నెయిల్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, మనం క్రియేట్ చేసిన థంబ్నెయిల్ని యూట్యూబ్ థంబ్నెయిల్గా యాడ్ చేయడానికి అప్లోడ్ థంబ్నెయిల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయని మనం చేయాల్సింది మన పిక్ ఎక్కడైతే డౌన్లోడ్ ఉందో ఆ పాత్కి వెళ్ళండి. ఆ పాత్కి వెళ్ళి ఆ పిక్ మీద 1 క్లిక్ ఇవ్వండి. ఓపెన్. ఇది డైరెక్ట్గా థంబ్నెయిల్గా తీసుకుంటుంది. ఇలా మనం క్రియేట్ చేసిన థంబ్నెయిల్ని మన యూట్యూబ్ వీడియోకి యాడ్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ యూట్యూబ్ ఛానల్లో థంబ్నెయిల్ క్రియేట్ చేయడానికి ఫోటోషాప్ యూజ్ చేస్తున్నారా, అడోబో ప్రీమియర్ యూజ్ చేస్తున్నారా, పిక్సెబుల్ యూజ్ చేస్తున్నారా? కామెంట్స్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబర్స్ పొందడానికి వాటర్ మార్క్ సబ్స్క్రైబ్ బటన్ ఎలా క్రియేట్ చేయాలో తెలియజేస్తాను.